లోకల్ వాళ్ళు రాలేదు జైపూర్ ఇన్ఫాక్ట్ ఆమె వస్తే బాగుంటుంది టక్కని అంటే ఎక్స్పైర్ చేసి షూరిటీ పెట్టి టక్కని ఇచ్చేసేయాలి అవి అది ప్రెస్ నచ్చినట్టు ఉండాలి చాలా బాగుంటుంది సుబ్బారావు గుడ్ సుబ్బారావు పిల్లోడు సీసీ ఫుటేజ్ మరి బాబు రాజశేఖర్ అది కాన్షియం లేదు రమ్మన్ రాజశేఖర్ దారా ఏపీఎస్పీ ఇట్లా బాబు టీఎస్ఎస్పీ ఇట్లా ఇటు పక్క నుంచి ఆయన పక్క నుంచి చెన్నూరు టౌన్లో 10వ తారీఖు ఒక జంగా మనెమ్మ అనే వృద్ధురాలు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి బస్టాండ్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక నేరస్తుడు ఆమెకు మాట కలుపుతూ ఆమెతో పాటు కొంత దూరం వచ్చి మైనార్టీ స్కూల్ గల్లీకి వెళ్ళిన తర్వాత ఆమెను బెదిరించి ఆమె మెడలో నుంచి ఆమె బంగారు పుస్తక తాడిని తెప్పుకొని పోవడం జరిగింది. దానిపై సమాచారం వచ్చిన వెంటనే చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్ఐ సుబ్బారావు మరియు వారి యొక్క సిబ్బంది ఇమీడియట్లీ సీసీటీవీ కెమెరాస్ అండ్ సరౌండింగ్ విట్నెస్ని పరిశీలించి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం చెన్నూరులో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతున్న నిందితుడిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు అల్లెప్పు కృష్ణ, తండ్రి వెంకటయ్య, 47 సంవత్సరాలు, ప్రశాంత్ నగర్, సిద్దిపేట టౌన్. అతన్ని పట్టుకొని విచారించి చెక్ చేస్తే ఆ యొక్క దొంగతనం చేసిన పుస్తల తాడు, చైన్ స్నాచింగ్ చేసిన పుస్తల తాడుని తీసుకొని ఇంకా అతన్ని విచారిస్తే అతని యొక్క వివరాలు సిద్దిపేట పట్టణానికి చెందినవాడు. ఇతనికి ఇప్పటి వరకు దాదాపు 100 కేసుల వరకు ఉన్నాయి. ఈయన యొక్క మోడస్ ఆపరెండి ఏంటంటే మంచిగా నీట్గా తయారు కావడము, ఒక పెద్ద మనిషి లెక్క, ఒక యువకుడి లెక్క టక్ చేసుకోవడము, మంచి షూ వేసుకోవడము. ఎవరైతే ముసలి వాళ్ళే అతని టార్గెట్. ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాట్లాడుతూ ఎక్కడికి వెళ్తున్నావు, ఏం వెళ్తున్నావు అని మాట్లాడుతూ వాళ్ళు నిర్మానుష్య ప్రదేశము లేకపోతే అక్కడ సరౌండింగ్స్లో ఎవరు లేరు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఈయన నేర చరిత్ర 2011లో ప్రారంభమైంది ఫస్ట్. అప్పటి నుంచి ఎవ్రీ టైము ఈ చైన్ స్నాచింగ్స్ సేమ్ ముసలి వాళ్ళని టార్గెట్ చేస్తాడు. మళ్ళీ తర్వాత జైలుకి వచ్చిన తర్వాత చేస్తున్నాడు. ఇతను ఒక 15 రోజుల క్రితము బెజ్జంకి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన కేసులో పోయి 15 రోజుల క్రితమే జైలు నుంచి వచ్చి మన చెన్నూరులో చేయడం జరిగింది. ఇమీడియట్లీ టీము ఫామ్ చేసి ఐడెంటిఫై చేసి ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి ప్రాపర్ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసి జైలుకి పంపిస్తున్నాము. ముఖ్యంగా ఈ కేసులో చాకచక్యంగా వివరించి వెంటనే స్పందించిన ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్ఐ సుబ్బారావు, ఎస్ఐ వెంకటేశ్వరరావు, సంపత్ హెడ్ కానిస్టేబుల్ జీవన్ అండ్ కదీర్ హోంగార్డ్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.